నిన్న కర్షకులు నేడు కార్మికులు కారెవరు కాంగ్రెస్ మోసానికి అతీతులు ధాన్యానికి బోనస్ ఇస్తామంటూ రైతులు ముంచింది రేవంత్ సర్కారు. ఇప్పుడు సింగరేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది బోనస్ పేరుతో కుచ్చుటోపి పెట్టింది. బొగ్గుగని కార్మికులకు లాభాలపై న్యాయంగా రావాల్సిన వాటా దోచుకుంటున్నది. మసిపోసి మారేడుకాయ చేసి కార్మికుల పొట్ట కొడుతున్నది. 34% బోనస్ ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ వాస్తవంగా 15% కూడా ఇవ్వడం లేదు. 2024-25 ఏడాదికి గాను సింగరేణి సంస్థ పన్నులు పోను 6,394 కోట్ల లాభాలు గడించింది. అయితే నికర లాభాల నుంచి 34% ఇవ్వకుండా రేవంత్ సర్కారు బొగ్గుగని కార్మికులను మరోసారి నిండా ముంచింది. ఇందులోంచి సింగరేణి సంస్థ విస్తరణ పేరుతో 4,034 కోట్లను పక్కన పెట్టింది. మిగిలిన 2,360 కోట్ల పైన 34% బోనస్ ఇచ్చి తమకు తామే బలిరా అనుకుంటున్నది. వాస్తవంగా నికర లాభాలపై 34% లెక్కేస్తే ఒక్కో కార్మికుడికి దాదాపు 4 లక్షల దాకా బోనస్ రావాలి. కానీ రేవంత్ సర్కారు చేసినటువంటి గారడితో ఒక్కో కార్మికుడు సగటున 1,80,000 నష్టపోతున్నాడు. సింగరేణిలో కార్మికుల కష్టాన్ని బుక్కపెట్టే సంప్రదాయానికి గత ఏడాది రేవంత్ సర్కారు తెరతీసింది. పుడమి గర్భాన కార్మికులు చిందించినటువంటి చెమటతో వచ్చిన లాభాలపై లెక్కల గారడీ చేసింది. గత ఏడాది సింగరేణి సంస్థకు రికార్డు స్థాయిలో 4,071 కోట్ల నికర లాభాలు వచ్చాయి. నికర లాభాల్లో 33% బోనస్ ఇస్తామని గత ఏడాది ఊరించినటువంటి రేవంత్ సర్కారు అమలు విషయంలో నయవంచనకు పాల్పడింది. భవిష్యత్తు ప్రణాళికల కోసమని లాభాల్లోంచి 2,289 కోట్లు పక్కన పెట్టింది. మిగిలిన 2,412 కోట్ల పైన మాత్రమే కార్మికులకు లాభాలు పంచింది. ఈ లెక్కన కార్మికులకు నికర లాభాల్లో వచ్చినటువంటి బోనస్ కేవలం 16.9%. మళ్ళీ ఈ ఏడాది కూడా అదే తరహాలో మరోసారి కార్మికులను వంచింది రేవంత్ సర్కారు. రేవంత్ సర్కారు మోసం సింగరేణి కార్మిక లోకం బగ్గుమంటున్నది. దసరా పండగ ముందు రేవంత్ సర్కార్ ఇచ్చినటువంటి 34% బోనస్ అంతా బోగస్సేనని తేలిపోయింది. నికర లాభాలు 6,394 కోట్లపై 34% ఇవ్వకుండా కేవలం 2,360 కోట్లపైనే బోనస్ లెక్కగట్టింది. మిగిలిన 4,034 కోట్లకు ఫ్యూచర్ ఫండింగ్ పేరుతో కాంగ్రెస్ ఎసరు పెడుతున్నది. అసలు కాంగ్రెస్ సర్కారు భవిష్యత్తు ప్రణాళికల కంటే ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కూడా భవిష్యత్తు ప్రణాళికల పేరిట పక్కన పెట్టిన 2,283 కోట్లతో ఏం చేశారని నిలదీస్తున్నారు. కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి సింగరేణి సంస్థకు లాభాలను తీసుకువస్తే రేవంత్ సర్కారు ఆ లాభాలను దారి మళ్లిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికల పేరుతో కాంగ్రెస్ పార్టీకి మూటలు మోస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సింగరేణి చరిత్రలో కనివిని ఎరగని బోనస్ అందించినటువంటి ఘనత కేవలం కేసీఆర్కే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణి కార్మికులను కేసీఆర్ కంటికి రేపలా చూసుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో నికర లాభాలపై న్యాయంగా కార్మికులకు వాటా ఇచ్చారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. వచ్చిన లాభాలను 3వ వంతు పక్కన పెట్టడం, మిగిలిన 1 వంతులో శాతాలు పెంచి బోనస్లు పంచడం ఇదే రేవంత్ సర్కారు అనుసరిస్తున్న నయవంచన ఫార్ములా. సింగరేణి కార్మికులకు బోనస్ పేరుతో కాంగ్రెస్ సర్కారు చేసినటువంటి మోసాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కార్మికులకు 34% బోనస్ అంతా బూటకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులకు రేవంత్ ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. పెద్ద దిక్కు లాంటి సింగరేణిని ఇవాళ సింగరేణి కార్మికులను కాంగ్రెస్ ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నిన్న ప్రకటించింది దసరా బోనస్ కాదు, అది బోగస్ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కార్మికుల రెక్కల కష్టాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది. పండుగ వేళ కార్మికులు పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది. ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ 1,80,000 రూపాయలు లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 32% వాటా లాభాల్లో మేమిస్తే ఈ ముఖ్యమంత్రి నిన్న బిల్డప్ ఇచ్చిండు, 33% ఇస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, స్ట్రైట్గా చెప్పండి, గోల్ ఫిరాయించి గుమాయించి చెప్పుడు కాదు. నిన్న మీ మంత్రి గారు చెప్పిండ్రు లాభాలు, ఈ సంవత్సరం యొక్క లాభాలు ఎంత అంటే స్వయంగా ఈ రాష్ట్ర ఇంధన మంత్రి గారు, ఎవరి కిందనైతే సింగరేణి వస్తుందో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, ఆయన చెప్పారు లాభాలు 4,701 కోట్లు అని స్వయంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క గారు చెప్పిందని నేను మీకు వినిపిస్తాను. ఇవాళ విచిత్రం ఏంటంటే నికర లాభం 4,701 కోట్లు అయితే 33% వాటా ఇచ్చినామని చెప్పినారు. 33% వాటా అంటే 1,551 కోట్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం చాలా సంతోషంగా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంబంధించి 4,701 కోటి రూపాయలుగా నికర లాభం 4,700 కోట్ల రూపాయలు, 4,701 కోటి రూపాయలని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు. అందులో 33% ఇస్తున్నామని వారే ప్రకటించారు. మరి 33% 4,701 కోట్లలో అంటే 1,551 కోట్లు ఇవ్వాలి. కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా, చాలా విచిత్రంగా మరి కార్మికుడికి, ఒక్కొక్క కార్మికుడికి వారు చెప్పిన లెక్క ప్రకారం 4,701 కోటి రూపాయలు లాభం అయితే 33% వాటా కనుక ఇస్తే 1,551 కోట్లు, 1,551 కోట్ల 33 లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు 41,837 మంది. ఒక్కొక్కరికి ఎంత రావాలి? కార్మికుడికి 3,70,000 రావాలి. కానీ ఇవాళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం 1,90,000 మాత్రమే. ఇది మోసం కాదా? ఇది దగా కాదా?